హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి డేట్స్ జ్యూస్ అనుకోండి, డేట్స్ మిల్క్ షేక్ అనుకోండి. దీనికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఇది నేను చేసింది కాదు, మా హస్బెండ్ చేశారు. ఆయనకు చిన్న హెల్ప్ అయితే చేశాను అనమాట. నేను ఇక్కడ మేము కిమియా డేట్స్ బిగ్ బాస్కెట్ వాళ్ళది హస్బెండ్ తెచ్చి చాలా రోజులైంది, నేను అంతే మురగబెట్టేస్తున్నానని చెప్పి ఇవాళ ఒక రెసిపీ ట్రై చేద్దామని చెప్పి ఆయన 3 days నుంచి ఆల్రెడీ చేస్తున్నారు రెసిపీ. ఇవాళ నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట, ఎలా చేస్తారు ఏంటి అని. ఇప్పుడు ఖర్జూరాలు అయితే తీసుకున్నారు, ఇది ఇద్దరి కోసం అంట, నా కోసం ఆయన కోసం అంట. ఇలా తీసి ఇలా అందులో నుంచి గింజను వేరు చేసేసి ఒక 10-15 నిమిషాలు ఇలా వాటర్లో పెట్టేసి నానబెట్టేసేయాలి. ఇలా నానబెట్టేసిన తర్వాత మనం అందులోనే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందంట, లేకపోతే బాగోదంట. ఇలా వేసుకున్న తర్వాత నానబెట్టిన జీడిపప్పును అయితే వేసుకుంటున్నారు. ఇలా మొత్తం జీడిపప్పు మాత్రం వేసుకోకండి, సగమే వేసుకున్నాం మేము. మాకు యాక్చువల్గా ఏమైందంటే జీడిపప్పులు పురుగులు పట్టేసాయి, వాటిని కట్ చేసి ఫ్రై చేసి వాష్ చేసి నానబెట్టేసి వేస్ట్ అవుతాయనే వేసుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు ఇలా నానబెట్టేసిన ఖర్జూరాలను కూడా తీసుకున్నాము. తర్వాత ఈ విధంగా అందులో పంచదారను కూడా యాడ్ చేసుకోవాలంట. ఒక ఇలైచీ అంటే పైన పొట్ట వేయకుండా లోపల గింజలు మాత్రమే వేయాలంట. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి మిక్సీ జార్లో బాగా మిక్సీ పట్టేయాలి. అది థిక్గా కొంచెం ఎలా డార్క్గా అవుతుంది అనమాట, మరీ వాటరీగా ఉండకుండా దగ్గరకు అయితే అవుతుంది. అలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో మిల్క్ పోసుకోవాలి కాబట్టి ఆ మిల్క్ని ఒక 2 hours ముందే మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. అవి గడ్డ కట్టాలి. చూడండి, ఈ రెసిపీ నేనైతే చేయలేదు, పూర్తిగా మా వారే చేశారనమాట. సో వీడియో సక్సెస్ అయింది అని చెప్పేసి పిలిచారు. అన్ఎక్స్పెక్టెడ్గా జీడిపప్పు వేయాల్సి వచ్చింది. యాక్చువల్గా రోజు జీడిపప్పు వేస్ట్ చేయట్లేదు. ఇలా మనము 2 hours ముందు ఫ్రిడ్జ్లో పాలు పెట్టు అంటే నేను డీప్ ఫ్రిడ్జ్లో ఎత్తుకెళ్ళి పెట్టేసాను అనమాట. అవేమో ఇలా బాగా క్రీమీగా అయ్యాయి, గడ్డ కట్టేసిపోయింది. ఆ గడ్డ తీయడానికి మాకు మినిమం ఒక 1/2 గంట పట్టింది, అది వేరే విషయం అనుకోండి. ఇలా వేసిన తర్వాత కొడుతున్నారు దాన్ని పెట్టి, అది రావట్లేదు. ఎంత బతిమలాడినా జస్ట్ వాటర్లో పెడితే వచ్చిద్ది అంటే అప్పుడు కొంచెం వాటర్లో పెడితే కింద కొంచెం ఊడిందనమాట. ఇలా అయితే వేశారు. మీరు కూడా ఇలానే వేసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిద్దంట. తర్వాత మనకి ఎన్నైతే పాలు కావాలో అన్ని పాలు అయితే పోసుకున్నాం. చూడండి, ఇంత థిక్గా అయితే వచ్చింది. ఇందులో జీడిపప్పు నామమాత్రంగా వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అంటే హెల్త్కి మంచిది అనుకుంటే బాదం పప్పు నానబెట్టేసి వేసుకోండి, అప్పుడు ఇంకా కొంచెం పిల్లలకి కొంచెం బాగా యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇందులో ఇంకొన్ని పాలైతే పోసారు, మా ఇద్దరికి సరిపోవంట, అందుకోసమని. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మా అత్తయ్య మా మమ్మీ వాళ్ళు చూస్తే నాకు మామూలుగా ఉండదు అనిపిస్తుంది నాకు. తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. సర్వింగ్కి మాత్రం నన్నే వదిలేశారు, ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోమని చెప్పి. నేను ఇంకా ఈ బౌల్లో వేసేసి కొంచెం ఫ్రై చేసిన జీడిపప్పును పైన గార్నిషింగ్ అయితే వేసాను అనమాట. ఇలా మా డేట్స్ మిల్క్ షేక్, డేట్స్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజియెస్ట్ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేస్తారనే అనుకుంటున్నాము. ఈ రెసిపీకి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు అనుకున్నా కానీ మెన్షన్ చేయండి. ఈ రెసిపీ వచ్చేసరికి నాకు భలే నచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం నా కోసం మా వారు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారు. నేను చాలా వీక్ అయిపోతున్నాను అని చెప్పేసి పాపం ప్రేమతో చేసినట్టున్నారు. చూడండి, చాలా ఎమ్మీగా ఉంది, చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది. అలా 2-3 days తాగామన్నమాట మేము. తర్వాత రెసిపీ సక్సెస్ అయిన తర్వాత మాత్రమే వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చేసాం. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు subscribe. Thank you.